హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ 2 kgs ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఫస్ట్గా కడాయి పెట్టుకొని అందులో 400 grams ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం బాగా హీట్ ఎక్కాక దాని తర్వాత దీంట్లోని 800 grams ఆనియన్స్ సన్నగా స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చాక ఇందులో మనం కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోనే 2 spoons ఆఫ్ కారం రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఎందుకంటే ఇది నూనెలో వేయడం వల్ల మంచి కలరు అరోమా వస్తుందన్నమాట. అందువల్ల కారం వేసిన తర్వాత ఇది బాగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చి 150 grams వచ్చి అల్లము, 75 grams వచ్చి వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ చేసుకొని ఈ విధంగా నూనె తేలేంత వరకు వేయించుకోవాలా. బాగా కలిపినాక ఇందులోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. దీని తర్వాత ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోనే 400 grams పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు బాగా నూనె తేలేంత వరకు వేసుకున్నాక ఇందులోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు కలిపితే అప్పుడు అది బాగా కుక్ అయినట్లు. ఇందులోనే 800 grams టమోటా, ఒక 5-6 చిల్లీ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి తక్కువ ఉంటేనే సరిపోద్ది, ఎందుకంటే ఫ్లేవర్ కోసం ఓన్లీ, ఇది కారం వల్ల కాదు. ఓన్లీ మనం ఆల్రెడీ మిరప్పొడి వేసాం కాబట్టి ఇది ఫ్లేవర్ కోసం. దీంట్లో సరిపడా ఉప్పు వేసి బాగా వేడెక్కాక నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే 3 లీటర్ల నీళ్లు, అంటే 2 kg బియ్యానికి 3 లీటర్ల నీళ్లు వేసి బాగా ఈ విధంగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికినాక ఇందులోనే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసాక 4 పక్కల బాగా కలుపుతూ చికెన్ వేసామంటే ఆ చికెను ఈ నీళ్ళల్లో ఉడకడం వల్ల ఆ నీటిలోని ఉప్పు కారం అంతా చికెన్కి పడుతుంది. ఆ చికెన్ ఫ్లేవర్ అంతా నీళ్ళల్లోకి వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత 4 పక్కల కలుపుతూ దీన్ని సిమ్లోనే ఉడకబెట్టాలి. అప్పుడే చికెన్ ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. సిమ్ చేసి దీన్ని బాగా కలుపుతూ ఒక 15 minutes సిమ్లో చేసుకోవాలి. చికెన్ బాగా ఉడుకుతుంది. మళ్ళీ దాన్ని మూత పెట్టి సిమ్ చేసేసి ఒక 15 to 20 minutes బాగా ఉడకడం వల్ల ముక్క సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో 2 kgs రైస్ మనం ఆల్రెడీ నానబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కారం ఈ స్టేజ్లో చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవాలి. రైస్, నానబెట్టిన రైస్ దీంట్లో వేసేసి 4 పక్కల బాగా కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఏమన్నా ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని ఈ స్టేజ్లో యాడ్ చేసుకునేసి 15 minutes దమ్ చేయాలి. తర్వాత మళ్ళా తీసి కలిపి ఈ విధంగా నిమ్మరసం ఎందుకంటే అన్నము పలుగ్గా ఉండటానికి ప్లస్ టేస్ట్ కోసం. ఇప్పుడు మళ్ళా 4 పక్కల కలిపేసి దమ్ చేసుకోవాలి. దమ్ వచ్చి మళ్ళీ ఒక 15 minutes సిమ్లో చేసేసి దమ్ చేసుకునేస్తే సరిపోతుంది. వేడి వేడి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఇందులోని నెయ్యి ఒక 2 గంటలు 4 పక్కల వేసుకోవాలి. టేస్ట్ సూపర్గా ఉంటుంది.
కింద నుంచి పై వరకు అన్నం బాగా కలుపుకుంటే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ తినేద్దాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.